talking tree. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 1వ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కప్ప రజితా భాస్కర్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు కేటాయించిన ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చామని, వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. పోటీ చేయడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు ఎల్లవేళ మేము పనిచేయగలుగుతామని మీరు మాకు సహకారం అన్ని సేవలు మా నుంచి ప్రజలు అందుకున్నారు. మేము కూడా వాళ్ళ పిలుపు మేరకు ముందు చేయడం జరిగింది. అది వాళ్ళు ప్రజలు గుర్తించి ప్రజా గొంతుగా మనం ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు మన ఎయిర్ కండిషనర్ కూలర్ గుర్తుకు వేసి మా భార్య కప్ప రజిత గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఊరికి సేవ చేసుకుంటాం 5 ఏళ్ళు అని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందు నాకు ఎలాంటి ఫ్యామిలీ కానీ స్కీములు కానీ కబ్జాలు కానీ నాకు ఎలాంటి ల్యాండ్ తగాదాలు కానీ మా ఊర్లో ఎవరితో కోపం కానీ ఏం లేదు. కనుక మీరు ఆశించి నన్ను దయచేసి గెలిపిస్తే మీకు ఎల్లవేళలో రుణపడి ఉంటాను, మీ ఇంటి ముందు ఉంటాను అని తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి గ్రామ ప్రజలకు మా వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం చేసుకుంటూ పాదాభివందనం చేసుకుంటూ ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేసి గెలిపేయాలని తెలియజేస్తున్నాను. ఎయిర్ కండిషనర్ గుర్తుకే, ఎయిర్ కండిషనర్ గుర్తుకే, ఎయిర్ కండిషనర్ గుర్తుకే నాయకత్వం, ఎయిర్ కండిషనర్ గుర్తుకే. మున్సిపాలిటీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు ఎల్లవేళ మేము పనిచేయగలుగుతామని మీరు మాకు సహకారం అన్ని సేవలు మా నుంచి ప్రజలు అందుకున్నారు. మేము కూడా వాళ్ళ పిలుపు మేరకు ముందు చేయడం జరిగింది. అది వాళ్ళు ప్రజలు గుర్తించి ప్రజా గొంతుగా మనం ముందుకు రావడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ ఐస్ క్రీమ్ అరుణ్ ఐస్ క్రీమ్స్ హైదరాబాద్లో 5,113 మంది పిల్లలతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఒకే వేదికపై ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ సోషల్ పార్టీ నిర్వహించి ఘనతను సొంతం చేసుకుంది. కార్యక్రమంలో పిల్లలు రియల్ మిల్క్ క్రీమ్తో తయారైన బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ బార్లు, అలాగే కారామెల్ శాండ్విచ్ చాక్లెట్ల కోర్స్ను 30 నిమిషాల పాటు ఆస్వాదించారు. హార్ట్స్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ చైర్మన్ ఆర్జీ చంద్రమోహన్ ఈ విజయాన్ని సంతోషకరమైన మైలురాయిగా పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూఫ్రాన్ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూఫ్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూఫ్రాన్ రామాయంపేట, నరసాపూర్ సిఐలు, తూఫ్రాన్ సర్కిల్ కు చెందిన ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా ప్రజలు ఎలాంటి భయం లేదా ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుతంగా న్యాయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. పోలింగ్ రోజున శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు 24 గంటల భద్రత ఉంటుందని డీఎస్పీ తెలిపారు. లేకపోతే ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్లకు ఒక భరోసా కలిగించడానికి మేము ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. ఇందులో ఈ ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా ముఖ్యంగా సమస్యాత్మకమైన ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా మొత్తం ఫోర్స్ అంతా కూడా ఇప్పుడు సబ్ డివిజన్కి సంబంధించిన 3 సిఐలు, దాదాపు ఒక 12 మంది ఎస్ఐలు, తర్వాత మా ఫోర్స్ అంటే టోటల్ దాదాపు సుమారు ఒక 100 మంది ఫోర్స్ తోటి ఇవాళ మేము ఈ ఫ్లాగ్ మార్చ్ను కండక్ట్ చేస్తున్నాము. ఈ ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు స్వేచ్ఛగా ఓటు వేసుకోండి. అదేవిధంగా అభ్యర్థులు కూడా మీరు ఎంసీసీ వయలేషన్ ఎలాగా చేయకుండా మీరు మీ ప్రచారాన్ని చేసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి
సీతక్క, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఇక యాదగిరిగుట్టలోని 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చేయడం జరిగింది మహిళల కోసం. అంతటితో ఆగలేదు. బస్సు ఒక్కొక్క మండలానికి మహిళా సంఘానికి ఒక్కొక్క బస్సు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బస్ కిరాయి 70,000 మన మహిళా సంఘంలో మరి మండల సమైక్యకి ఇస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఇళ్లల్లో పేదిళ్లల్లో 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తా అని చెప్పి మీ అందరి ముందు మాటిస్తూ ఆలేరు నియోజకవర్గం సంబంధించి 2 మున్సిపాలిటీలు యారుట్ట, ఆలేరు, అక్కడ 12 ఇక్కడ 12 24 కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి, మా మంత్రులు చేసే అభివృద్ధి మా గెలుపుకు పునాదులైతే అని తెలియజేస్తూ ఏదైతే గత 10 ఏళ్లుగా చేయనటువంటి అభివృద్ధి ఈ ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల ద్వారా ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, మహిళలకు పెద్దపీట వేసేయడం కానీ, అదేవిధంగా సంక్షేమం అందిస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నలందరూ కూడా హారతులు పడుతున్నారు. తప్పకుండా మంత్రి సీతక్క గారి నేతృత్వంలో మా యాదాద్రి భువనగిరి జిల్లా 6 మున్సిపాలిటీలు గెలిపించి కానుక ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలోని 6, 7, 8, 27, 28 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బైక్ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డుల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ అధికారంలో ఉంటే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అడగడానికి వచ్చి నా అభ్యర్థులను గెలిపించడానికి వచ్చినటువంటి అభ్యర్థి, ఈ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయడానికి వచ్చినటువంటి రగణ నాయకత్వంగా మనం పనిచేస్తాము. విధంగానే మీకు వజ్ర పరిపాలన చేస్తామో మీకు చూపిస్తాము. ఎలాంటి బ్రహ్మాండమైన పరిపాలన ఉంటుందో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ దేశంలో నిరూపించింది. అది సంగారెడ్డిలో కూడా నిరూపిస్తామని మీ అందరినీ కోరుకుంటూ మాకు అవకాశం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీకి బీజేపీ పైన కమలం పువ్వు గుర్తుపై వేసి అందరు అభ్యర్థులను గెలిపిస్తే కాషాయ జెండా మున్సిపాలిటీ ఎగిరేస్తామని తెలియజేస్తూ అందరి కోసం మరోసారి నమస్కారం. సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శాంతి కుమార్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరెడ్డి పాల్గొని ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను వివరించారు. శాంతి కుమార్ గెలుపుకు ప్రజల ఆశీస్సులు కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పనిచేయడం మీకోసమే, మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇవన్నీ ఈ ఎలక్షన్లు కూడా మీకోసమే అమ్మా. మరి ఈరోజు 16 వార్డుకి రావడం జరిగింది. మరి శాంతి కుమార్ గారు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చోవడం జరిగింది. వాళ్ళు అరుణ్ గారు కానీ, ఆరిఫ్ గారు కానీ, వినోద్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అవునా కదా? ఇక్కడికి రావడం కూడా జరిగిందమ్మా. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వద్దాము, మళ్ళీ మన పనులు మనం చేసుకుందాము. ఇక్కడ అభివృద్ధి చేయడానికి మనకి ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఉన్నారు, మీ గల్లీలో శాంతి కుమార్ గారు ఉన్నారు. మరి ఇవన్నీ ఆలోచించి కూడా మీరందరూ చేయి గుర్తుకి వేసి గెలిపియండి అమ్మా. భారీ మెజారిటీతో గెలిపియండి. మీకు అదే విధంగా అన్ని పనులు కూడా చేసి పెట్టే బాధ్యత మాది. మరి జగ్గారెడ్డి గారు కూడా ఉన్నారు కదమ్మా. ఓడిపోయినా గెలిచినా ఏమున్నా కూడా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగ్గారెడ్డి గారు. అవునా? అట్లాంటి ఒక వ్యక్తి కింద మేము తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వీధి వీధిన రాజకీయ సమరం సాగుతుంది. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు మందుల సామేల్ 14, 15 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. మరొక వైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ 5, 6, 11, 12 వార్డుల్లో భారీ ర్యాలీలు చేపట్టి ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు.
చూడాలి, ఇక్కడ చూడు ఒక నిమిషం. బుల్టెల్లో షర్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Math. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు వెల్కమ్ బ్యాక్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో టీ హబ్, మై హోమ్ పూజ రోడ్లపై అక్రమ బైక్, కార్ రేసింగ్లను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రాత్రి వేళల్లో రేసింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వీకెండ్ వచ్చిందంటే చాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత బైక్లు, కార్లతో రోడ్లపైకి వచ్చి రేసింగ్లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి రేసింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాయదుర్గం పోలీసులు హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు కుట్టు యంత్రాన్ని అందజేశారు. 1994 10వ తరగతి బాల్యమిత్రులు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థి రఘుమండల రామశంకర్రావు ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఆయన ప్రతినిధులుగా శ్రీధర్, రమణ, కరుణ్ కుమార్ చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణంకి కుట్టు యంత్రం అందించారు. పూర్వ విద్యార్థి రమణ గారు, పూర్వ విద్యార్థి కరుణ్ కుమార్, వీరితో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు పూర్వ విద్యార్థులే కాదు, వీళ్ళందరూ కూడా అపూర్వ విద్యార్థులు. చప్పట్లతో బుజ్జిపంతులు శ్రీధర్ గారు పూర్వ విద్యార్థి, రమణ గారు పూర్వ విద్యార్థి, కరుణ్ కుమార్, వీరితో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు పూర్వ విద్యార్థులే కాదు, వీళ్ళందరూ కూడా అపూర్వ విద్యార్థులు. చప్పట్లతో నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో 6/2/2026 నిర్వహించిన హుండీల లెక్కింపులో 3,76,22,452 నగదు ఆదాయం లభించింది. గత 25 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీల నుంచి ఈ రాబడి వచ్చింది. ఉభయ దేవాలయాల హుండీల ద్వారా 3,73,32,470 అన్నప్రసాద హుండీల ద్వారా 2,89,982 లభించాయి. ఇక అప్రైజర్ హాజరు కాలేక బంగారు, వెండి లెక్కించలేదు. విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఇక సీసీ కెమెరాల నిఘా, కట్టుదిట్టమైన భద్రతా మధ్య లెక్కింపు జరిగింది. రామగుండం మున్సిపల్ 32వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి రాపోలు విజయలక్ష్మి గ్లాస్ గుర్తుకు ఓటు ఇవ్వండి పిలుపుతో ఇంటింటిగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. స్థానికులు 2 ఏళ్లుగా డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థి ప్రజల ఆరోగ్యం, సౌకర్యాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్లో అభివృద్ధి పనులు అంటే ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడు వేసే రోడ్డు మోరి, ఇక్కడ కొత్త మోరి వేస్తున్నారు. దాదాపు ప్రస్తుతం ఉన్న రోడ్డు పైన దాదాపు 1.5 ఫీట్ హైట్ వేసిరు. ఇప్పుడు ఆ రోడ్డు వేసి దాదాపు సంవత్సరం అయింది, అంతే, సంవత్సరమో 2 సంవత్సరాలు అయింది. ఆ రోడ్డు మీదకి వెళ్ళి 2 ఫీట్ల హైట్లో మళ్ళీ కొత్త మోరి వేస్తే ఆ నీళ్ళన్నీ ఇక్కడ ఆగిపోతున్నాయి. ఈ నీళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడే ఇట్లుందంటే వర్షాకాలము నీళ్లు అన్ని ఇండ్లకు పోతాయి. అక్కడ గ్లాసుకి వేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో భారతీయ జనతా పార్టీ బలపరిచిన యువ నాయకుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల ముందుకు వచ్చారు. యువతకు రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని, గత పాలనలో వార్డు అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం కనిపించిందని గుర్తు చేశారు. తాము విజయం సాధిస్తే సొంత నిధులతో కూడా వార్డు అభివృద్ధికి ముందుండే హామీ ఇచ్చారు.
జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 9వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలివేరు రమారాజశేఖర్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల శ్రీను ఆయనతో కలిసి ప్రజలతో సమావేశమై గులాబీ జెండా అలాగే 12 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమని హామీ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా మేము తప్పు చేసినాం, మోసం చేసి మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినాం, మేము అనవసరంగా ఓడగొట్టినాం. కానీ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కేసీఆర్ గారినే తీసుకొచ్చుకుంటామని చెప్పి ప్రతి గడప గడపకు మాకు పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ఈసారి వర్ధన్నపేట చైర్మన్ కూడా 12కు 12 సీట్లు కూడా గెలుస్తామనే పూర్తి నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఆరు రమేష్ అని వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్న మీరు వచ్చింది కదా, మేము ఖచ్చితంగా మేము ఇంకా బ్రహ్మాండంగా దయాకర్ రావు గారి ప్రాతినిధ్యంలో, ఆరు రమేష్ గారి ప్రాతినిధ్యంలో బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి అందరూ మొగ్గు చూపెడుతున్నారు. ఏది ఏమైనా కానీ వర్ధన్నపేట చైర్మన్ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 12కు 12 స్థానాలు కూడా గెలవబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గం ఆర్టోస్ ఫ్యాక్టరీ సమీపంలో పెద్ద గుంత ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ప్రతిరోజు దాటిన ఆ గుంతపై అధికారులు స్పందించలేదు. నియోజకవర్గ ఎంబీసీ సంఘ అధ్యక్షుడు ఏట్ల నాగేశ్వరరావు సిమెంటు, ఇసుక కలిపి స్వయంగా గుంతను పూడ్చి వాహనదారులను రక్షించారు. బొమ్మిడి రామతారకం, పందిరి అజయ్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు స్పందించలేదు. కనీసం సంబంధిత అంటే ఆర్ఎండ్బి అధికారులు కూడా స్పందించి ఆ గుంత పూడుస్తారని చెప్పేసి నేను చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా దాన్ని పోవట్లేదు. ఆ గుంతని నేను ఈరోజు పోవటం జరిగింది. నేను ఓడి చెప్తున్నాను, ఎవరికైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు మీద గుంతలు కనిపిస్తే కనుక మానవ దృక్పథంతో ఆ గుంతలు సొంత. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో తగరపు వలస ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం పరిశీలన చేస్తున్న గంటా శ్రీనివాసరావు ఇక త్వరగా నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతం 3 జిల్లాల ప్రయాణికులకు కేంద్ర బిందువుగా ఉంది. కార్యక్రమంలో సీనియర్ నేతలు, 1వ వార్డు అధ్యక్షులు, యువజన విభాగ అధ్యక్షులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సూర్యబాబు గారు సైడ్కి వెళ్ళండి, మీరు సైడ్కి వెళ్ళండి, సార్ సైడ్కి వెళ్ళండి. సైడ్కి రండి సార్, కొంచెం వెనక్కుండండి సార్, కొంచెం పర్సనల్స్ ఉంటాయి, మావే పెట్టట్లేదు మా మైక్లే, అది పర్సనల్ మాట్లాడతారు కదా మీడియాకి ఇచ్చేటప్పుడు వాయిస్ బెట్ తీసుకుని కొంచెం ఇలా తిరగండి, అలా ఉండండి, అలా ఉండండి. బాపట్ల పాత బస్టాండ్ వద్ద 7-11 జిమ్ ను శాసనసభ్యుడు నరేంద్ర వర్మరాజు ప్రారంభించారు. యువత కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో బాడీ బిల్డింగ్, కార్డియో పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే వ్యాయామం, ఆరోగ్య, మానసిక ప్రశాంతత కోసం అవసరమని యువత చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, యువకులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఒక పద్మశాలి కుటుంబం ఇంట్లో ఉండి చదువు